ఇంగ్లీష్ భాషలో కొన్ని మాటలు విన్నప్పుడు భలే వింతగా అనిపిస్తుంటాయి కదా. పైకి ఒకలా కనిపిస్తాయి, కానీ వాటి అసలు అర్థం వేరే ఏదో ఉంటుంది. ఈ రోజు మనం అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ ఇడియమ్స్ అంటే జాతీయాల గురించి మాట్లాడుకుందాం. ఇవి ఊరికే పదాలు కాదండోయ్, భాషలో దాగి ఉన్న ఒక సీక్రెట్ కోడ్ అన్నమాట. సరే, ఇప్పుడు ఈ వాక్యం చూడండి. టు కుక్ సమ్వన్స్ గూస్. తెలుగులో చెప్పాలంటే ఒకరి బాతుని వండటం. వినడానికి చాలా విచిత్రంగా లేదు? అంటే నిజంగానే ఎవరిదో బాతుని వండుతున్నారని అర్థమా ఏంటి? కానీ అసలు కథ వేరే ఉంది. సో నిజంగా ఒకరి బాతును వండమని దీని అర్థమా? అస్సలు కాదు. ఇలాంటి పదబంధాలనే మనం జాతీయాలు అంటాం. ఇవి లాంగ్వేజ్కి కాస్త మసాలా, ఫ్లేవర్ యాడ్ చేస్తాయన్నమాట. ఒక స్పెషల్ కోడ్ లాంటివి. ఈ కోడ్ మనకు తెలిస్తేనే ఆ భాషలో అసలైన మజా ఏంటో అర్థమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే జాతీయాలు అనేవి పెద్ద పెద్ద ఐడియాల్ని లేదా ఫీలింగ్స్ని సింపుల్గా కొన్ని మాటల్లో చెప్పేసే షార్ట్కట్స్ లాంటివి. వాటిలో ఉన్న పదాలని విడివిడిగా చూస్తే ఒక అర్థం రాదు, కానీ అన్నింటినీ కలిపి చూస్తేనే అసలు విషయం బోధపడుతుంది. ఈ రోజు మనం చూస్తున్న ఈ విశ్లేషణకు ఆధారం ఇదే. పదాల కలయికతో వాటి అసలు అర్థాన్ని మించిపోయే కొన్ని అద్భుతమైన పదబంధాల జాబితా ఇది. ఒక్కో జాతీయం వెనక ఒక కథ ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? సరే, ముందుగా గొడవలు, పోరాటాలు, ఆ తర్వాత రాజీలు. మన జీవితంలో ఇవన్నీ కామనే కదా. మరి మన భాష వీటిని ఎంత విచిత్రంగా, ఎంత పవర్ఫుల్గా వర్ణిస్తుందో చూద్దాం. మన మొదటి సెక్షన్ సంఘర్షణల భాష. ఒక్కసారి ఊహించుకోండి, టూత్ అండ్ నేల్ అంటే పళ్లతో, గోళ్లతో పోరాడడం. వింటుంటేనే ఆ ఫైట్ ఎంత భయంకరంగా, ఎంత తీవ్రంగా జరిగి ఉంటుందో అనిపిస్తుంది కదా. అసలు దీని వెనక ఉన్న భావం ఏమై ఉంటుంది? ఎవరైనా ఇలా అన్నారంటే దాని అర్థం గెలవడం కోసం వాళ్ల సర్వశక్తులు వడ్డీ చాలా తీవ్రంగా పోరాడారని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాంపిటీషన్లో ఇద్దరు టూత్ అండ్ నెయిల్ ఫైట్ చేశారంటే ఆ పోటీ ఎంత హోరాహోరీగా జరిగిందో మనం ఈజీగా ఊహించుకోవచ్చు. చూడండి, గొడవల్లో రెండు రకాలుంటాయి. ఒకటి బరీ ద హ్యాచెట్ అంటే గొడ్డలిని పాతిపెట్టడం అన్నట్టుగా గొడవకి ఫుల్ స్టాప్ పెట్టి రాజీపడ్డం. రెండోది దానికి కంప్లీట్ ఆపోజిట్, త్రో కోల్డ్ వాటర్ ఆన్ అంటే ఒకరి ప్లాన్ పై చన్నీళ్లు చల్లినట్టు వాళ్ళని డిస్కరేజ్ చేయడం. చూసారా, లాంగ్వేజ్ ఒకేసారి కాంప్రమైజ్ ని, కాన్ఫ్లిక్ట్ ని ఎంత బాగా వర్ణించగలదో. ఇక ఈ జాతీయం వెనక ఒక చిన్న స్టోరీ ఉంది. పాత రోజుల్లో కోడిపుంజుల పందాల్లో తెల్ల ఈకలున్న పుంజులు అంత గట్టిగా పోరాడవని, అవి కాస్త పిరికివని ఒక నమ్మకం ఉండేదట. మరి దాన్నించి వచ్చిన ఈ మాట షో ద వైట్ ఫెదర్ అంటే తెల్ల ఈకను చూపించడానికి అర్థం ఏమై ఉంటుంది? ఎస్, కరెక్ట్. దీని అర్థం పిరికితనాన్ని చూపించడం. ఏదైనా గొడవ లేదా సమస్య వచ్చినప్పుడు వెనుకడుగు వేయడం. చూసారా, ధైర్యాన్ని, పిరికితనాన్ని చెప్పడానికి కూడా భాష ఎంత పవర్ఫుల్ ఇమేజెస్ని వాడుతుందో చెప్పడానికి ఇదొక సూపర్ ఎగ్జాంపుల్. సరే, లైఫ్లో ఎప్పుడూ సేఫ్ గేమ్ ఆడలేం కదా. కొన్నిసార్లు రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు కరెక్టా కాదా అని ఆలోచించే పనులు కూడా చేయాల్సి వస్తుంది. మరి ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ని లాంగ్వేజ్ ఎలా చెప్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ మాట వినగానే ఏదో తెలియని ప్రమాదం, ఏదో తేడాగా ఉందన్న ఫీలింగ్ వస్తుంది కదా. సేల్ క్లోజ్ టు ద విండ్ అంటే గాలికి చాలా దగ్గరగా పడవ నడపడం. ఏంటి దీని అర్థం? ఈ మాట ఎవరైనా వాడారంటే దాని అర్థం వాళ్ళు రూల్స్కి, చట్టానికి మధ్య ఉన్న సన్నని గీత మీద నడుస్తున్నారని. ఆల్మోస్ట్ రూల్స్ బ్రేక్ చేసేంత రిస్క్ తీసుకుంటున్నారని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, లాభం కోసం లీగల్ లిమిట్స్ని దాదాపు టచ్ చేసే బిజినెస్మెన్ గురించి చెప్పేటప్పుడు ఈ మాట వాడతారు. వావ్, ఇది చాలా డ్రమాటిక్గా ఉంది. టు సప్ విత్ ద డెవిల్ అంటే దెయ్యంతో కలిసి భోజనం చేయడం. ఆలోచించడానికి భయంగా లేదు? ఎవరైనా సరే తమ స్వార్థం కోసం చెడ్డవాళ్లతో, నైతికంగా కరెక్ట్ కాని వాళ్లతో చేతులు కలిపితే అప్పుడు వాళ్ళు దయ్యంతో భోజనం చేస్తున్నారు అని అంటారు. ఇది చాలా ప్రమాదకరమైన పార్ట్నర్షిప్స్కి వ్యతిరేకంగా ఇచ్చే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిది. ఓకే, ఇప్పటిదాకా మనం బయట ప్రపంచంలో జరిగే గొడవలు, రిస్క్ల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన లోపలి ప్రపంచంలోకి వెళ్దాం. అంటే మన ఫీలింగ్స్, మన ఆలోచనలు, మనసులో జరిగే సంఘర్షణలు, వీటిని లాంగ్వేజ్ ఎంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేస్తుందో చూద్దాం. ఈ సెక్షన్లో మనం టెన్షన్, డిప్రెషన్, పశ్చాత్తాపం, ఇంకా లోతైన ఆలోచన, ఇలాంటి రకరకాల ఫీలింగ్స్ని చెప్పే కొన్ని జాతీయాల గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ వన్, ఆన్ టెంటర్ హుక్స్. ఈ మాట వింటుంటేనే ఏదో ఒక రకమైన ఆందోళన, టెన్షన్ ఫీల్ అవుతున్నాం కదా. దీని అర్థం ఏదైనా ఒక ముఖ్యమైన విషయం కోసం చాలా టెన్షన్తో, ఆతృతగా ఎదురుచూడటం. మన ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేటప్పుడు ఉంటాం కదా, అదన్నమాట. ఆ వెయిటింగ్లో ఉండే నరకాన్ని ఈ ఒక్క మాటతో చెప్పేయచ్చు. సరే, టెన్షన్ నుంచి ఇప్పుడు కాస్త డల్ మూడ్లోకి వెళ్దాం. ఇన్ ద డోల్డ్రమ్స్. ఈ మాట వినగానే ఏదో నిస్సత్వ, విచారం గుర్తొస్తాయి. అసలు దీని అర్థం ఏంటి? ఎవరైనా ఇలా అన్నారంటే వాళ్ళు ఎమోషనల్గా చాలా లోగా ఫీల్ అవుతున్నారని, లైఫ్లో ఏ ప్రోగ్రెస్ లేకుండా అక్కడే ఆగిపోయినట్టు ఫీల్ అవుతున్నారని అర్థం. మనలో చాలా మందికి ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ఫీలింగ్ వస్తుంది కదా. ఇప్పటిదాకా మనం ఎన్నో అలంకారికమైన మాటలు, వాటి వెనుక దాగి ఉన్న అర్థాల గురించి చూసాం. కానీ కొన్నిసార్లు వీటన్నిటికన్నా సూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటమే బెస్ట్. దాని గురించి కూడా ఒక జాతీయం ఉంది. సో మన ఫైనల్ సెక్షన్ సూటిగా మాట్లాడటం. మనం చూడబోయే చివరి జాతీయం మేక్ నో బోన్స్ అబౌట్ ఇట్. ఇది నిజాయితీగా, సూటిగా మాట్లాడటాన్ని ఎంకరేజ్ చేస్తోంది. దీని అర్థం చాలా సింపుల్. ఏ విషయాన్ని దాచకుండా ఉన్నది ఉన్నట్టు ముఖం మీదే చెప్పడం. ఇన్ని రకాల జాతీయాల మధ్య ఉన్న కన్ఫ్యూజన్కి ఇది ఒక మందు లాంటిది. మన డిస్కషన్కి ఒక క్లియర్ ఎండింగ్ ఇస్తుంది. వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. మనం రోజు మన మాటల్లో దాని వెనుక ఉన్న అసలు అర్థం ఏంటో కూడా ఆలోచించకుండా వాడేసే జాతీయాలు ఏముంటాయి? ఒక్కసారి ఆలోచించండి. మన భాషలోనే ఎన్నో సీక్రెట్ కోడ్స్ దాగి ఉంటాయి. అందరికీ నమస్కారం. ఇంగ్లీష్లో కొన్ని మాటలు వింటుంటే భలే వింతగా ఉంటాయి కదా. ఈ రోజు మనం అలాంటి కొన్ని ఇంగ్లీష్ జాతీయాల వెనుకున్న అస్సలు కథేంటో తెలుసుకుందాం. భాషలో ఇలాంటి విచిత్రమైన పదబంధాలు చాలా ఉంటాయి. వాటిని ఉన్నదున్నట్టుగా చదివితే ఒక్కొక్కసారి ఏమీ అర్థం కాదు. ఉదాహరణకు, ఈట్ క్రో అంటే కాకిని తినడమని కాదు, చేసిన తప్పు ఒప్పుకొని అవమానాన్ని భరించడమని. అలాగే ఫిడిల్ వైల్ రోమ్ బర్న్స్ అంటే రోమ్ నగరం కాలిపోతుంటే ఫిడిల్ వాయించడమని కాదు, ఒక పెద్ద సంక్షోభం నడుస్తుంటే చిన్న చిన్న విషయాలతో కాలక్షేపం చేయడమని. సో ఈ రోజు మనం ఇలాంటి పదబంధాల వెనుకున్న అసలు అర్థాలేంటో తెలుసుకుని ఆ కన్ఫ్యూజన్ను క్లియర్ చేద్దాం. అయితే వీటిని నేర్చుకోవడానికి ఓ సీక్రెట్ ఉంది. అదేంటంటే, ఈ జాతీయాలన్నింటినీ ఒక పెద్ద లిస్ట్లా చూసి కంఠస్థం చేయక్కర్లేదు. వాటిలో కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, వాటిని గమనిస్తే చాలు. అంటే కొన్ని ముఖ్యమైన థీమ్స్గా వాటిని విడగొట్టి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సరే, మరింకెందుకు ఆలస్యం, మన మొదటి థీమ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం సంఘర్షణ అంటే గొడవలు, అలాగే శాంతికి సంబంధించిన జాతీయాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది
త్రో డౌన్ ద గాంట్లెట్. వినడానికే భలే డ్రమాటిక్గా ఉంది కదా, దీని అర్థం కూడా అంతే బలంగా ఉంటుంది. అంటే ఎవరో ఒకరిని సవాలు చేయడం అనమాట. ఒక యుద్ధానికి గాని గొడవకి గాని ఇదిగో నేను రెడీ అని అధికారికంగా ప్రకటించడం. సరే, ఇది గొడవ మొదలు పెట్టడానికి. మరి దీనికి సరిగ్గా ఆపోజిట్ అంటే గొడవని ముగించి శాంతిని నెలకొల్పడానికి ఏమంటారో చూద్దాం. అదే బరీ ద హ్యాచెట్. అంటే ఒక సంఘర్షణ తర్వాత ఇక చాలు అనుకుని రాజీపడటం, పాత గొడవలన్నీ మర్చిపోయి ఆ గొడ్డలిని భూమిలో పాతిపెట్టి శాంతిగా ముందుకు సాగడమన్నమాట. సో ఇక్కడ చూస్తే ఒక సంఘర్షణకు సంబంధించిన రకరకాల సందర్భాలు కనిపిస్తాయి. గొడవ మొదలుపెట్టడానికి త్రో డౌన్ ద గాంట్లెట్ అంటాం, ముగించాలంటే బరీ ద హ్యాచెట్ అంటాం. అనుకోకుండా గొడవలో ఇరుక్కుంటే ఫెల్ ఫౌల్ ఆఫ్ అంటారు. అదే పాత గొడవలను మళ్లీ కెలికి పెద్దది చెయ్యొద్దనుకుంటే లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అంటారు. చూసారా, ఒక గొడవలోని ప్రతి స్టేజికి ఎంత గొప్ప పదజాలం ఉందో. ఓకే, మన నెక్స్ట్ థీమ్కి వెళ్దాం. అదే విజయం, వైఫల్యం, గెలుపోటములకు సంబంధించిన ఈ మాటలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, అ ఫ్లాష్ ఇన్ ద ప్యాన్. ఇది ఒక రకమైన వైఫల్యాన్ని సూచిస్తుంది. అంటే ఏదైనా విషయం మొదట్లో గొప్పగా మొదలయ్యి ఆ తర్వాత చెప్పబడిపోవడం, ఒక్కసారిగా మెరిసి అంతే వేగంగా ఆరిపోయే విజయం అన్నమాట. అంటే సక్సెస్ ఎక్కువ కాలం నిలవదు, తాత్కాలిక విజయమని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్నది చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది మరో రకమైన పతనాన్ని చూపిస్తోంది. జంప్ ద షార్క్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. అంటే ఏదైనా ఒక విషయం, అదొక సినిమా కావచ్చు, టీవీ షో కావచ్చు, మొదట్లో చాలా బాగుండి ఒకానొక దశలో పీక్స్కి వెళ్ళి ఆ తర్వాత ఒక్కసారిగా దాని క్వాలిటీ పడిపోతుంది, దాని అసలు ఉద్దేశం పక్కదారి పడుతోంది. ఈ చార్ట్ సరిగ్గా అదే చూపిస్తుంది. సరే, ఇప్పటిదాకా వైఫల్యం గురించి చూశాం. మరి దీనికి ఆపోజిట్, ఎన్నోసార్లు ఊడిపోయిన తర్వాత ఎంతో ఎదురు చూశాక వచ్చే ఆ మొదటి గెలుపుంటుంది చూసారా, దాన్ని ఎలా చెప్పాలి? దానికోసమే ఈ అద్భుతమైన పదబంధం ఉంది, బ్రేక్ వన్స్ డక్. ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాక వచ్చే ఆ ఫస్ట్ సక్సెస్, ఆ కిక్కే వేరు కదా. ఆ ఫీలింగ్ను చెప్పడానికే దీన్ని వాడతారు. సో ఇక్కడ కూడా చూస్తే సక్సెస్కు సంబంధించిన ప్రతి దశకు ఒక జాతీయం ఉంది. తాత్కాలిక విజయానికి ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ అంటాం, మొదటి విజయానికి బ్రేక్ వన్స్ డక్ అంటాం, ఒక అసాధారణ విజయం సాధిస్తే రైజింగ్ టు ద ఒకేషన్ అంటాం, ఇక విజయం సాధించాక ఇక చాలు అని ఆలిపోతే రెస్ట్ ఆన్ వన్స్ లారల్స్ అంటాం. చూసారా, ఒక లక్ష్యం వైపు ప్రయాణంలో ప్రతి స్టేజ్ని ఎంత బాగా వర్ణించవచ్చు. ఇప్పటిదాకా మనం చూసిందేంటంటే, ఇలా థీమ్స్గా విభజించుకుంటే జాతీయాలను నేర్చుకోవడం ఎంత సులభమో కదా. సరే, ఇప్పుడు ఏ జాతీయాన్నైనా సరే ఈజీగా నేర్చుకోవడానికి ఒక సింపుల్ టూల్ కిట్ గురించి తెలుసుకుందాం. ఈ 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, వాటిని గమనించాలి. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు గానీ, ఏదైనా షో చూస్తున్నప్పుడు గానీ, మామూలుగా అర్థం లేని పదబంధాలు ఏమైనా వినిపిస్తున్నాయేమో ధ్యానంగా వినాలి. సెకండ్, వాటిని థీమ్స్ వారీగా గ్రూప్ చేసుకోవాలి. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, వాటిలో ఏదైనా ఒకదాన్ని ఉపయోగించాలి. ఇలా చేస్తే జాతీయాలను కేవలం నేర్చుకోవడమే కాదు, వాటిని కాన్ఫిడెంట్గా వాడగలుగుతాం. జాతీయాలంటే మన భాషలో దాగి ఉన్న అందమైన చిత్రాలు లాంటివి. వాటిని ఎలా థీమ్స్ ద్వారా అర్థం చేసుకున్నప్పుడు మనం కేవలం పదాలు నేర్చుకోవడం లేదు, వాటి వెనుకున్న కథలను, వాటి వెనుకున్న సంస్కృతిని కూడా తెలుసుకుంటున్నాం. భాష మొత్తం ఇలాంటి రహస్యకోట్లతోనే నిండి ఉంటుంది. ఇదంతా ఎందుకు ముఖ్యమంటే, జాతీయాలను అర్థం చేసుకోవడం అనేది భాష వెనుక ఉన్న ఆత్మను తెలుసుకోవడంలో మొదటి అడుగు. ఇదొక అందమైన పజిల్ లాంటిది, మనం పరిష్కరించడానికి ఎదురుచూస్తూ ఉంటుంది. మరి ఈ పజిల్లో తర్వాతి భాగాన్ని ఎవరు ఛేదిస్తారో చూడాలి.